అండ్ వెల్కమ్ టు రెయిన్బో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. అండ్ మనం ఈరోజు వచ్చి రెస్ట్ అంటే ఏంది, మోషన్ అంటే ఏంది తెలుసుకుందాం. రెస్ట్ అంటే మనం రెస్ట్లో ఉంటే ఎక్కడ కదలకోకుండా ఇంట్లోనే ఉన్నావే అంటారే రెస్ట్. ఎక్కడైనా వర్క్కి వెళ్ళాము, ఇక్కడి నుంచి అక్కడికి, నాకు ఆఫీస్కి ఇటు నుంచి అక్కడి వరకు టైం పడుతుంది, నేను 9 లోపల అక్కడ ఉండాలంటే చూడండి, విత్ రెఫరెన్స్ టైం తీసుకొని నేను ఈ టైంలో అక్కడ ఉండాలా అని అనుకుంటా కాబట్టి మోషన్. సేమ్ డెఫినేషన్ కూడా అదే చెప్తాను ఇక్కడ. అన్ ఆబ్జెక్ట్ ఈజ్ సెట్ టు బి అట్ రెస్ట్ ఇఫ్ ఇట్స్ పొజిషన్ డస్ నాట్ చేంజ్. ఎప్పుడు అక్కడే ఒకే చోటే ఉండేదాన్ని రెస్ట్లో ఉన్నట్టు. లేదు, టైం టు టైం కదులుతూ ఉంటుంది అంటే టైంని బేస్ చేసుకొని ఈ టైంలో ఇక్కడికి, ఈ టైంలో అక్కడికి, అట్లా ఏమన్నా దాన్ని మోషన్ అంటారు. అంటే అన్ ఆబ్జెక్ట్ సెట్ టు బి ఇన్ మోషన్ ఇఫ్ ఇట్ చేంజెస్ ఇట్స్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ఇట్స్ సరౌండింగ్స్ ఓవర్ టైం. ఇది మీకు రెండు అర్థమైంది. రెస్ట్ అంటే ఏమి, మోషన్ అంటే. దీని ఎగ్జాంపుల్ చూడండి, ఏవి కదలకోకుండా ఉండేవన్నీ రెస్ట్లో ఉన్నట్టే. బుక్ లయింగ్ ఆన్ ఏ టేబుల్, ఏ పార్క్డ్ బైక్, ఏ క్లాక్ హ్యాంగింగ్ ఆన్ ద వాల్, స్లీపింగ్ బేబీ, ఏ టీవీ టర్న్డ్ ఆఫ్ నాట్ మూవింగ్, ఏ హౌస్ ఆర్ బిల్డింగ్, ఏ స్టోన్ ఆన్ ద గ్రౌండ్, రాళ్ళు, ఇవన్నీ ఏదైతే రెస్ట్లో ఉంటాయో మీకు అర్థమైపోయింది. కదిలేవన్నీ ఇవి. మూవింగ్ బైస్కిల్, ఫ్లయింగ్ బర్డ్. ఇప్పుడు ఏదన్నా చాపే కదులుతుంది అనుకోండి, ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఫిష్ కదులుతుంది, అక్వేరియంలోనే కదులుతుంది, ఇక్కడి నుంచి ఈ మూల నుంచి ఆ మూలకు పోతుంది. ఓకే, ఏదైనా కానీ స్పిన్నింగ్ సీలింగ్ ఫ్యాన్ కదులుతుంది, రన్నింగ్ డాగ్, వాటర్ ఫ్లోయింగ్ ఇన్ ఏ రివర్, ఇవన్నీ కూడా కదిలేవన్నీ ఇవి ఎగ్జాంపుల్. మీకు ఇప్పుడు ఈ రెండు నేర్చుకున్నారు కదా, కానీ అది కదులుతుందా లేదా రెస్ట్లో ఉందా అనేది మనం ఎలా డిసైడ్ చేస్తామంటే ఇట్లా. మోషన్ ఈజ్ రిలేటివ్. అంటే an object is said to be in motion or rest depending on the observer's position. అంటే అది మోషన్లో ఉందో రెస్ట్లో ఉందో చూసేవాడిని బట్టి ఉంటుందంట. అదే అబ్జర్వర్స్ పొజిషన్ అనేది. సో మోషన్ ఈజ్ నాట్ అబ్సల్యూట్. అంటే మోషన్ అనేది ఖచ్చితంగా చెప్పలేవు, కదులుతుంది అనేది ఖచ్చితంగా చెప్పలేవు, రెస్ట్లో ఉందని కూడా ఖచ్చితంగా చెప్పలేవు. వాటి రెఫరెన్స్ పాయింట్ ఆధారంగా తీసుకుని మనం అది కదులుతుందో లేదా రెస్ట్లో ఉందో మనం చెప్తాం. దీని ఎగ్జాంపుల్స్ ఏంది? ఏ పర్సన్ సిట్టింగ్ ఇన్సైడ్ ఏ మూవింగ్ ట్రైన్. ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మనం కదులుతాం ట్రైన్లో, పర్సన్ అనేది రెస్ట్లో ఉంటారు. ఎప్పుడు? నేను ట్రైన్ని రెఫరెన్స్ పాయింట్గా తీసుకుంటే. అదే ట్రైన్ అనేది కదులుతుంది ఎప్పుడు? విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ అవుట్ సైడ్. ఏముంది లేదండి, బయట చూసే వాళ్ళకేమో మనం కదులుతున్నట్టు ఉంటుంది, మనకేమో వాళ్ళు కదులుతున్నట్టు ఉంటుంది. అంటే మన రెఫరెన్స్ పాయింట్ తీసుకున్నప్పుడు వాళ్ళు మోషన్లో ఉన్నారు, వాళ్ళ రెఫరెన్స్ పాయింట్ తీసుకున్నప్పుడు మనం మోషన్లో ఉన్నాం. అంతే తేడా, వేరేది ఏం లేదండి. థ్యాంక్ యూ. రెయిన్బో ఇన్స్టిట్యూట్కి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి ఖచ్చితంగా మీరు. ఎందుకంటే నిన్న పెట్టిన షార్ట్కి చాలా వ్యూస్ వచ్చాయి, ఈరోజు కూడా అలానే వస్తాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.